అగో ఏమైంది? ఎందుకంటే పక్క పక్క కిక్క నవ్వుతున్నావు? సంతోషం రా. ఎందుకంత సంతోషం మమ్మీ? టీవీలో ఏమన్నా వచ్చిందా? లేరా అనుపొచ్చిండు. టు బి ఫ్రాంక్ మమ్మీ, నేను కూడా అప్పుడప్పుడు 7-8 రోజులు బయటికి వస్తా. రిటర్న్ వచ్చినాక తిట్లు తిడతావు, కానీ ఎప్పుడైనా సంతోషం ఫీల్ అయినావే? నువ్వు ఇన్నే ఉంటావు కదరా, ఏడుకొని ఇంటికి వస్తావు. అనుకాడు యుఎస్ నుండి వచ్చిండు ఎన్నో నెలల తర్వాత. అందుకే సంతోషం నాకు. తల్లి ప్రేమ నీకేం తెలుసు? ఎట్లా అట్లా నేను బయటికి పోతా అంటేనేమో తిట్లని తిడతావు, ఏమో తల్లి ప్రేమ అట. ఏదైతే ఏం రా, నాకు సంతోషం. మామీ మామీ ఏమైంది అనుపో? వాష్రూమ్ పోయినప్పుడు టిష్యూ పేపర్ ఉండాలిగా మమ్మీ. టిష్యూ పేపర్ ఎందుకురా? పిచ్చుకరు ఉంది కదరా. పిచ్కారీ ఏంది మమ్మీ? జెట్ స్ప్రే, అది జెట్ స్ప్రే. మా అమెరికాలో మొత్తం టిష్యూ పేపర్సే ఉంటాయి. టిష్యూ పేపర్ ఉంటాయా? జెట్ స్ప్రే ఉందా? ఎస్, టిష్యూ పేపరే వాడతాను నేను అక్కడ. మమ్మీ నీకు అర్థమవుతుందా? ఆడ అమెరికాకు పోయి టిష్యూ పేపర్ తోటి తుడుచుకుంటున్నా పిచ్చికారులు ఉండే అంట ఆడ. అనుగా ఎంత గబ్బు అని ఇప్పుడైనా కడుకున్నావా లేదా టిష్యూ పేపర్? ఇప్పుడైనా కడుకున్నా లేదా టిష్యూ పేపర్ లేదా అట్లనే వచ్చినావా? రేపు నుంచి టిష్యూ పేపర్ పెట్టండి, జెట్ స్ప్రే కాదు. అవే మమ్మీ, హైదరాబాద్లో స్నో వాడదా? స్నో మేలో చేయరా మీరు? అరే నీకు కొంచెమన్నా ఓవర్ అనిపిస్తలేదారా? 20 ఏళ్ళు ఇన్నే పుట్టి పెరిగి స్నో పడతలేదా మమ్మీ అంటున్నావురా? మా అమెరికాలో స్నో ఎట్లా పడుతుంది తెలుసా? ఏమైందా మీ షీ అంటున్నావు అని చూసి? ఆయనకి హైదరాబాద్లో స్నో పడదా అని అడుగుతున్నాడు. హైదరాబాద్లో స్నో పడదా అని అడుగుతున్నావా? యా, స్నోఫాల్ పడుతుంది అనుకో, పడుతుంది. హైదరాబాద్లో స్నో పడుతుంది. ఏఎంబి మాల్లో స్నో వరల్డ్ ఉంది, ఆడ పడుతుంది స్నో. పో ఆడికి. అవునా? ఈవినింగ్ పోదామైతే. స్నో కావాలంట స్నో. అయ్యే పోన్ మమ్మీ, ఊక మూర్ఖులు ఇంతే మమ్మీ, ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు. ఇంత చల్లగా ఉంది కదా మమ్మీ. ఫుల్ చలి పెడుతుంది నాకైతే. చూస్తున్నావా నువ్వు? మమ్మీ నువ్వు కూడా చూస్తున్నావా? చూస్తున్నా. అరే అనుగా చెట్టు పని వేసుకొని అట్లా కూర్చున్నాం రా. చలి పెడతలేదా నీకు? చలి పెడుతుంది పో. చలి పెడుతుంది పో. నాకా చలియా? ఎంత ఉబ్బరిస్తుంది తెలుసా నాకు అసలు. అప్పటి నుంచి ఇట్స్ టూ హాట్ అసలు. ఉబ్బరిస్తుందా? మేము యుఎస్లో -14లో ఉంటాం తెలుసా. ఎప్పుడు స్నో పడుతుంటుంటుంది అంతే. మీకు ఇట్లా ఉబ్బరిస్తుంది, మీకు ఎందుకు ఎండలు ఉన్నాయో నాకు తెలీదు. మనకేమో చలి పెడుతుంది, ఆయనకేమో ఉబ్బరిస్తుంది అంటారా? కదే నీ ఉబ్బరిచుడైంది. వామ్మో, మేము ఆడ -14లో ఉంటాం, మీరు 17కే వణుకుతున్నారు అసలు. ఎంత డిఫరెన్స్ ఉంది అసలు. ఇక్కడ మేము -1లా బట్టలు ఇప్పి తిరుగుతాం రోడ్ల మీద, అంత స్ట్రాంగ్ ఉంటాం మేము. ఓకే బేటా, ఓకే. రేపు నుండి ఆ బనీని కూడా తీసేసాయి. ఏసీ ఆన్ చేసి ఆ టెంపరేచర్ 17-15లో పెట్టండి. అసలు ఎంత ఉబ్బరిస్తుంది నాకు. ఏందో ఏమో మనమే చలికి తట్టుకుంటలేము, ఆడేమో బనీ మీద తిరుగుతున్నాడు. యూఎస్ నుండి వచ్చింది కదా మీ ముద్దుల కొడుకు, గట్టినే ఉంటుంది. లేరా అనుపొచ్చిండు. ఓళ్ళు ఆడి చేస్తున్నావు పక్క పిక్క నవ్వినావు. ఆడు చూ పెట్ట చేస్తున్నావు. మమ్మీ ఏమైంది చెప్పురా, ఏమైంది? నాకేం తెలిసి ఆడంటుంది ఆమెను చూడు. అనుపు మమ్మీ చెయ్యిళ్ళు ఎంత గట్టిగా వచ్చినావు నీకు అర్థమైతే లేదు. ఆగు, చెప్పరా, అది నువ్వు సస్పెన్స్ పెట్టి చెప్తున్నావు. ఏందో అనుపోయింది చెప్పు. నేను పైపోయిన అనూప్ రూమ్లోకి బట్టలు తీసుకొని వద్దామని. అప్పుడు నేను ఒకటి చూసిన మమ్మీ. అప్పుడే అనూప్ స్నానం చేసి వచ్చిండు, కానీ గీజర్ మాత్రం ఆన్ చేసుకోలేడు. చల్ల నీళ్ళతో స్నానం చేసిండు. గీజర్ లేకుండా అనుగాడు స్నానం చేసిండా? గీజర్ ఆన్ లేదు.
వస్తున్నా. చల్ల నీళ్ళతో స్నానం చేసి వచ్చి మళ్ళీ కూల్ డ్రింక్ తాగుతున్నావు మమ్మీ చల్లది. ఆహా, ఎండ ఎంత బాగుంది కదా మమ్మీ. అవునరా, చలికాలము ఎండ వస్తే ఎంత సంతోషం ఉంటుంది కదా. అమ్మా. మమ్మీ ఎండలో ఉన్నారేంటి మీరు? ఎంత ఉబ్బరిస్తుంది బయట అసలు. లోపలికి వచ్చేయండి. ఏ ఊకరా, నీకేం తెలుసు ఎండ విలువ. మీరు అంతా ఇంట్లోకి వచ్చేస్తుంది, పదండి లోపలికి. మమ్మీ ఈడు మస్తు ఓవర్ యాక్షన్ చేస్తుంది మమ్మీ. పోయిందే 1 year గానీ. అవురా, ఇడు మస్తు ఓవరాక్షన్ చేస్తున్నాడు. ఇంట్లో ఉబ్బరిస్తుంది, మీకు ఉబ్బరిస్తలేదా? నాకేం ఉబ్బరిస్తలేదు, నాకు చలి పెడుతుంది. ఫుల్ ల్యాండ్ చేసుకున్నాను నేను. ఇంట్లో సెంట్రల్ ఏసీ పెట్టిస్తే కాదా? ఇట్స్ టూ హాట్ అసలు. సౌమ్య, వాట్ ఇస్ దిస్ సౌమ్య? వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్? నువ్వు మళ్ళీ షురు చేయక అనుకో. అక్కడ చూడు, లుక్ ఇట్ దేర్. ఎంత ఎయిర్ పొల్యూషన్ ఉంది. ఆ చెత్త చూడు. నువ్వు పోయింది మొన్ననే, కథలు పడకు. ఇన్ని రోజులు ఆ చెత్తలనే తిరిగినావు, ఆ దుమ్మలనే తిరిగినావు. స్టిల్ సౌమ్య చూడు అక్కడ. అమ్మో. ఏం చేస్తున్నావు మమ్మీ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి? దోశ చేస్తున్నా బెట. దోశనా? సరే, దాంతో పాటు టమాటా చట్నీ కూడా చేయి, సరేనా? సరే. మమ్మీ, వాట్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్? దోశ. దోశ, బ్రెడ్ టోస్ట్, హాఫ్ బాయిల్ ఇవన్నీ లేవా? పొద్దున ఎవరైనా గుడ్లు తింటారా? బ్రెడ్ తింటే కడుపు ఖరాబ్ అవుతుంది. అట్లీస్ట్ మ్యాష్డ్ పొటాటో, బాయిల్డ్ బీన్స్ ఇవన్నీ కూడా చేయొచ్చు కదా. ఏ బీనీస్ ఆలుగడ్డ మధ్యాహ్నం వండుతా, అప్పుడు తిందువు. పొద్దున బీనీస్ ఏంది? బీన్స్ అంటే బీన్స్ కాయ ఆలుగడ్డ కాదు, అది వేరు. ఇది బీన్స్. ఇదంతా కాదు మమ్మీ. పాస్తా వండు, రెడీ చేయి, నేను ఇప్పుడే వస్తా. చూసినావురా, బోండలు తినేటోడు పాస్ట కాడికి వచ్చిండు. దోశలే పెట్టే తింటాడు. ఉండిపోరాదే గుండె నీదే లేనా? లాలలి. లబ్బర్ గాజులు తెచ్చాని, రిబ్బన్ పువ్వులు. ఏంది? ఏం పాటలు అవి? ఆ సాంగ్స్ ఏంటి అసలు? ఛీ, ఆ రబ్బర్ ఏంది? ఆ గాజులేంది? You guys don't listen to English songs? Taylor Swift, Marshmello, వీళ్ళందరూ వీకెండ్, EDM మ్యూజిక్ చాలా ఉన్నాయి, వినండి. రేపటి నుంచి నాకు ఈ పాటలు వినిపించదు, ఓన్లీ ఇంగ్లీష్ సాంగ్స్, ఓకే? యా టేలర్ స్విఫ్ట్. ష్యూర్? యా మార్ష్మెల్లో తెలుసు. సౌమ్య ఈడు ఓవర్ చేస్తుంది, మరీ ఓవర్ చేస్తుంది. అమెరికాకు పోయి ఈడుండి తీన్మార్ పాటలకు డ్యాన్స్ ఆడేటోడు ఆడుకోయి టేలర్ స్విఫ్ట్ మార్ష్మెల్లో ఈడియం అంట. బా ఇవేనా మార్ష్మెల్లో పాటలు? టేలర్ స్విఫ్ట్ ఇవేనా? మస్తున్నాయి టేలర్ స్విఫ్ట్ పాటలు, మస్తున్నాయి. మార్ష్మెల్లో పాట కిరాక్. హాయ్ గాయ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం జాగి చెప్పినావుగా ఇంగ్లీష్లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అనుకుంటా. సబ్స్క్రైబ్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే గైస్, బాయ్ గైస్.